భారత బులియన్ మార్కెట్లో అలజడి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 25,000కు పడిపోయింది. ఎక్కడికో వెళ్లిపోతుందని ఆశించిన గోల్డ్ రేట్ ఇలా తగ్గడానికి కారణమేంటి? అంతర్జాతీయ మార్కెట్కి మన మార్కెట్కి లింక్ ఏంటి? బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశమేంటి? ఈ అప్ అండ్ డౌన్స్ ఎలా నమోదవుతూ ఉంటాయి? అక్కడ గోల్డ్ రేట్ జారిందంటే ఇక్కడ మనోళ్ళకి గుండె జారి గల్లంతవుతుంది. బంగారం అంటే చాలు మన వాళ్ళు అంతగా పడిచేస్తారు. ఇంతకీ భారతీయులకి బంగారానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఇండియాలో బంగారం అంటే చాలు ఆడ మగ తేడా లేకుండా ఎగబడి కొంటారు. ఇండియాలో గోల్డ్ కున్న క్రేజ్ మరే మెటల్కి లేదు. ప్రపంచంలో బంగారు కొనుగోళ్లలో మన వాళ్లే టాప్. ప్రతి ఏటా భారతీయులు కొనుగోలు చేసిన బంగారం అక్షరాల 1000 టన్నులు. బంగారం హెచ్చుతగ్గులకు ఇదొక్కటే కారణమా అంటే అదేం కాదన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 5 ఏళ్ల కనిష్ట స్థాయి, దేశీయ మార్కెట్లో 4 ఏళ్లలో ఎన్నడూ లేని తక్కువ ధర, ఇది 10 ఏళ్లకు పైగా మెలిమెలా మెరిసిన బంగారం ధర పడిపోయిన విధం. బంగారాన్ని మెటల్ రూపంలో భారీగా కొనుగోలు చేసేది ప్రపంచంలో మన దేశంతో పాటు చైనాయే. ఆభరణాలు అవసరమైన వారు ధరకు అనుగుణంగా ఎక్కువ తక్కువ మొత్తాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత 10 ఏళ్లలో అడపాదడపా తప్పించి బంగారం ధర పెరగడమే కానీ తగ్గింది లేదు. పెట్టుబడిగా బంగారం కొనడం బాగా ఎక్కువైంది. బంగారం కొని నిల్వ ఉంచుకోవడం, ధర పెరిగాక అమ్మడం ఒక లాభదాయక వ్యాపారం. ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా తగ్గడంతో పసిడి పెట్టుబడి సురక్షితమని భావించే వాళ్ల సంఖ్య బాగా తగ్గుతోంది. విదేశాల్లో బంగారం ధర పెరిగినా తగ్గినా నగల రూపంలో కొనుగోలు చేయడం మన దేశంలో బాగా ఎక్కువ. భారతీయులకు బంగారం కొనడం ఎంతో ఇష్టమైన వ్యవహారం. అదే బయటి దేశాల్లో గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ గానే భావిస్తారు. మెటల్ గా, జ్యువెలరీగా తక్కువ కొంటూ స్టాక్ మార్కెట్లలో షేర్లపై పెట్టినట్టు పుత్తడిపై పెట్టుబడులు పెడుతుంటారు. కొన్ని సంస్థలు ప్రత్యేకించి బంగారంపై ఎక్కువ మొత్తాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అమెరికాలో 10 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో డాలర్కి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పసిడిపై పెట్టుబడులు వెనక్కు తీసుకుంటున్నారు. ఆ పెట్టుబడులను డాలర్ మీదకి మళ్లిస్తున్నారు. ఫలితం ఔన్సు మేలిమి బంగారం ధర $1,089కు చేరింది. సోమవారం ఒక్కరోజే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 3% తగ్గింది. 2013 సెప్టెంబర్ తర్వాత ఒక్కరోజులో ఇంతగా తగ్గడం ఇదే. ధర మరింత తగ్గుతుందనే అంచనాలతో బంగారాన్ని తెగ నమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు ఇన్వెస్టర్లు. అంతర్జాతీయ మార్కెట్కి మన మార్కెట్కి సంబంధం ఏంటి? అక్కడెక్కడో మార్కెట్కి మన మార్కెట్కి ఉన్న లింక్ ఏంటి? గోల్డ్ రేట్ డౌన్ ట్రెండ్ మొదలైన విధం ఎలాంటిది? న్యూయార్క్ స్టాక్ మార్కెట్ సోమవారం కేవలం 4 వ్యవధిలో $500 మిలియన్ విలువైన పసిడి పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి కొన్ని సంస్థలు. ఆ వెంటనే షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ లో కూడా భారీ ఎత్తున బంగారు నిల్వలను విక్రయించేశారు. ఇది మన మార్కెట్ మీద కూడా పడింది. దేశీయంగా జ్యువెలరీ, బులియన్ మార్కెట్ తో పాటు ఫ్యూచర్ ట్రేడింగ్ లోనూ పసిడి ధరలు బాగా తగ్గాయి. ఒక్కసారిగా మేలిమి బంగారం 10 గ్రాముల ధర 25,000కు పడిపోయింది. బంగారం స్టాకిస్టులు, సెక్యులేటర్లు కూడా బంగారాన్ని అమ్మేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు సెప్టెంబర్ లోపు పెరిగే అవకాశం ఉంది. అప్పటికి పసిడి ధర ఔన్స్ $1000 కంటే తగ్గవచ్చని అంటున్నారు. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్లు వెయిట్ అండ్ సీ అంటున్నారు.
ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఇంకా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 25,000 రూపాయలు పలుకుతోంది. ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు 23,000 రూపాయలు చెబుతున్నారు. మామూలుగా జ్యువెలరీ బరువు సవర 8 గ్రాములుగా లెక్కిస్తారు. దీని ప్రకారం సవర బంగారం ధర 18,400కే వస్తోంది. ఇది నగరాన్ని బట్టి మారుతుంది. మన దేశంలో వివాహాది శుభకార్యాలప్పుడు బంగారం కొనుగోళ్లు బాగుంటాయి. పెళ్లి ముహూర్తాలు ప్రస్తుతం లేకపోవడంతో ఆభరణాల కొనుగోళ్లు బాగా తగ్గాయి. వర్షాలు బాగా పడుతున్నందువల్ల వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పెట్టుబడులు అగ్రికల్చర్ వైపు మళ్లాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బంగారం మీద పెట్టుబడులు ఈ రంగాల్లోకి మళ్లుతున్నాయని చెబుతున్నారు. ఇలా దేశ విదేశాల్లో బంగారం మీద పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. దీంతో మిసమిసలాడే పసిడి ధరలు వెలవెలబోతున్నాయి. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.